మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మనం ఇప్పుడు పక్ష ఫలితాల గురించి తెలుసుకుందాం. అంటే మనకి ఈ ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు నవగ్రహాలు 12 రాసుల్లో ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి, ఆ సంచారం వల్ల ఈ 12 రాసుల వారికి ఎటువంటి ఫలితాలు, అంటే వీళ్ళకి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, విద్యార్థులు, భాగస్వామ్యం అంటే వ్యాపార భాగస్వామ్యం, అలాగే జీవిత భాగస్వామ్యం, కుటుంబ పరంగాను, అలాగే సమాజపరంగాను వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఆర్థికపరమైన వ్యవస్థలు, ఆరోగ్యము, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి తెలుసుకుందాం. అలా ఈ యొక్క ఫలితాలని తెలుసుకోబోయే మనం ముందుగా అసలు వీటి యొక్క ఈ గ్రహాల యొక్క మార్పు కానీ లేకపోతే వీటి యొక్క స్థితి కానీ ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటే మనకి మేషరాశిలో గురువు యొక్క సంచారం అనేది జరుగుతోంది. అలాగే మనకి కన్యలో ఈ యొక్క కేతువు యొక్క సంచారము, అలాగే మనకి ఈ యొక్క కుజుడు ఫిబ్రవరి 6వ తారీఖు నుండి మనకి ఈ యొక్క ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ఆయన సంచారం అనేది జరుగుతుంది. అలాగే బుధుడు కూడా ఫిబ్రవరి 2వ తారీఖున ఈ యొక్క బుధుడు కూడా ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడము, అలాగే మనకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో 12వ తారీఖు నుంచి శుక్రుడు కూడా ఈ యొక్క మకర రాశిలోకి ప్రవేశము అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ రవి కూడా మనకి ఫిబ్రవరి 14 నుండి కుంభరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది. శని భగవానుడు వచ్చి ఆయన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఆయన శని భగవానుడు కుంభరాశిలో సంచారం చేయడం, అలాగే రాహువు కూడా వచ్చి మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఈ పక్షంలో చంద్రుడు కన్యారాశి నుండి మేషరాశి వరకు సంచారం అనేది జరుగుతోంది. ఈ పక్షంలో ఈ యొక్క గ్రహస్థితి అనేది ఈ విధంగా ఉంది కాబట్టి 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళ యొక్క ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందుతారు అనే విషయాన్ని తెలుసుకుందాం. ధనుసు రాశిలోకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము మనకి ధనుసు రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. ధనుసు రాశికి రాశాధిపతి వచ్చి గురువు. ఈ గురువు మనకి వీళ్ళకి పశ్చిమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు జన్మలో ఉన్న కుజుడు మరియు బుధుడు, శుక్రుడు కూడా మార్పు చెందడము, తృతీయ స్థానంలో శని యొక్క ప్రభావము, ఇవన్నీ కూడా వెలసి వీళ్ళకి శుభ ఫలితాలని ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే తృతీయ స్థానంలో ఉన్న ఈ యొక్క శని యొక్క సంచారం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, అలాగే కాస్త ప్రతి పనిని కూడా కాస్త సేవాభావంతో చేయాలనుకోవడం, కాస్త ప్రతి పనిలోనూ కూడా చేసే పనిలో బుద్ధి బలాన్ని ఉపయోగించడం. అంటే జన్మలో బుధుడు ఉండి కాస్త బుద్ధి చాంచల్యాన్ని ఇచ్చినా కూడా శని భగవానుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఇంకా ఎక్కువగా ఆలోచించడం, అంటే ఏది చేస్తే మంచి, ఏది చేస్తే ధర్మము అనే విషయాన్ని విచారణ చేసుకోవడం, ప్రతి పనిలోనూ కూడా కాస్త విజయాన్ని సాధించాలనే ఆలోచనలు వేసుకోవడం, అలాగే కాస్త వాళ్ళు ఎలా అంటే వీళ్ళకి కాస్త ఏదైతే మనం కంఫర్ట్ జోన్లో జీవించగలము అని అనుకుంటున్నామో వాతావరణాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎవరైతే క్రియేటివిటీ రంగాల్లో ఉన్న వాళ్ళకి, విద్యార్థులకి, వ్యవసాయదారులకి, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం, అలాగే వీళ్ళు చేసే కొన్ని సేవా కార్యక్రమాలు కావచ్చు, అవి కూడా సక్సెస్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. అలాగే ఈ శుక్రుడి యొక్క మార్పు ఏదైతే ఉందో, అంటే జన్మస్థానం నుండి ద్వితీయ స్థానానికి ఎప్పుడైతే ఈయన కూడా మార్పు చెందుతున్నాడో, ఆ మార్పు చెందడం వల్ల కాస్త ఆరోగ్య విషయాల్లో నిలకడగా ఉండడం, అలాగే వీళ్ళకి స్త్రీ పరంగా డబ్బులు కలిసి రావడం, లేదా ఏదైనా ఒక పని అవ్వాలి అనుకున్నప్పుడు అవి స్త్రీ పరంగా వీళ్ళకి ఆ పనులు, ముఖ్యమైన పనులు పూర్తవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే బుధుడు ఎప్పుడైతే ఇక్కడ మనకి పక్ష ప్రారంభంలోనే ద్వితీయ స్థానానికి మార్పు చెందుతున్నాడో అక్కడ కూడా వీళ్ళకి ఆనందకరమైన వాతావరణం అనేది చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. మొత్తం మీద రత్న సంబంధమైన ఇబ్బందులు ఏవైతే ధనలాభము అలాంటివి ఉన్నాయో అవన్నీ కూడా పొందడం అనేది జరుగుతుంది.
ఈ రాశి వాడికి మొత్తం మీద ఈ శుక్ర బుధ పూజలు ఈ యొక్క మార్పులు, అలాగే గురువు యొక్క అనుగ్రహం వీక్షణ వీళ్ళ దాని మీద ఉండడం వల్ల వీళ్ళకి ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా రాజకీయ పరంగా కావచ్చు కొంత అనుకూలమైన ఫలితాలు, అలాగే సినీ కళా రాజకీయ రంగాల్లో వాళ్ళకి మంచి అవకాశాలు లభించడము, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా జరుగుతూ ఉంటాయి. విద్యార్థులకు కూడా వాళ్ళు చేసే కోర్సుల్లో వాటిలో అనుకూలంగా ఉంటుంది, మంచి ఫలితాలు లభిస్తాయి. ధనపరంగా ఎవరైతే ఎదగాలని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. తల్లి ఆరోగ్య విషయాల్లో వాటిల్లో అనుకూలంగా ఉంటే మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళు ప్రతిరోజు కూడా వీళ్ళు దుర్గా ఆరాధన ఎక్కువగా చేయడము, అలాగే వీళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన లేదా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన కరావలంబ స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనం ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి మనకి ప్రతి రాశికి కూడా ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే ఈ గోచార ఫలితాలు అనేవి మనకు ఒక నిర్దిష్ట సమయానికి సంబంధించినవి, అంటే ఒక పక్ష ఫలితాలుగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఓ 15 రోజులకి సంబంధించిన ఫలితాలు ఇవి. అయితే నిర్దిష్ట కాలానికి సంబంధించినవి. అలాగే మనం ఈ 15 రోజుల్లో గోచార ప్రకారం గ్రహాల యొక్క స్థితిని బట్టి వ్యక్తి యొక్క ఆ వ్యక్తికి సంబంధించిన రాశిలో జరిగే మార్పులు, అలాగే ఆ రాశిలో జరిగే శుభాశుభ ఫలితాలని మనకి చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలను కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇవి కేవలం గోచార ఫలితాలు అనేవి మనకి వర్తమానాన్ని సూచిస్తూ ఉంటే మనకి జన్మజాతకం అనేది స్టాండర్డ్గా ఉంటుంది. అంటే ఇది వ్యక్తి యొక్క పూర్తి జీవితాన్ని మనకి ఈ యొక్క వ్యక్తిగత జాతకం అనేది చెప్తుంది. ఒకవేళ అతని యొక్క జాతకంలో శుభ పరిణామాలు ఉన్నట్లు అయితే ఈ గోచార ఫలితాల్లో కూడా వీళ్ళకి శుభకరంగా జరిగి ఉండే పరిస్థితులు ఉంటే ఈ రెండూ కలిసి వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఇచ్చే సమయంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ జన్మజాతకము గోచార ఫలితము రెండూ చూసుకున్నప్పుడు ఆ వ్యక్తికి సరియైన సమయము, మంచి సమయము అని కానీ మీరు చూపించుకునే జ్యోతిష్యుడు చెప్పినట్లు అయితే, ఎందుకంటే మంచి సమయంలోనేగా మనం మంచి మంచి పనులు, మన అభివృద్ధికి, మన జీవితం వృద్ధికి పనికొచ్చే పనులు చేపడతాము. కాబట్టి ఈ రెండు తెలుసుకోవడం ద్వారా, అంటే గోచారంతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే ఈ సమయం మనకి శుభ సమయం. కాబట్టి ఈ పనులు మనం ఖచ్చితంగా మొదలు పెడితే కానీ, అంటే ఎప్పటి నుంచో అవ్వలేని పనులు కానీ, కొత్తగా చేపట్టాలనుకునే పనులు కానీ, వ్యాపారాలు కానీ ఏదైనా సరే చేయాలనుకున్నప్పుడు సమయం మంచిది అవుతుంది. కాబట్టి ఆ యొక్క ఫలితం కూడా మనకి కొన్ని రెట్లు మంచి ఫలితాల్ని, అలాగే ఆర్థికాభివృద్ధిని, అన్నింటినీ, అంటే మన శ్రేయస్సుని కోరుకోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ సమయం మంచిది కాదు అని అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని పనులు చేపట్టకపోవడము, లేదా చేపట్టిన పనిలో జాగ్రత్త వహించడము, ఇలాంటివన్నీ కూడా మనం ఇటు మంచి అటు చెడు కూడా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా జన్మజాతక ఫలితాలు కూడా పరిశీలనలోకి తీసుకోవాలి.